గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు సెంట్రల్ గవర్నమెంట్ సౌజన్యంతో రాష్ట్ర గవర్నమెంట్ యూడిఐడి కార్డ్స్ ను, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్స్ ను డైరెక్ట్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ 2010 నుంచి 2025 మార్చి 1 వరకు సదరం సర్టిఫికేట్లు కలిగినటువంటి వాళ్ళు తిరిగి యూడిఐడి కార్డుకు దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరము లేదు అని, వారందరికీ సెంట్రల్ గవర్నమెంటే ఇక్కడ సదరం డాటాను తీసుకొని యూడిఐడి కార్డులను ముద్రించి వారి ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది. ఆన్లైన్లో ఆ యూడిఐడి కార్డ్స్ ను నిక్షిప్తం చేయడం అనేది జరుగుతుంది. పోస్టల్ ద్వారా ఇంటికి రానటువంటి వాళ్ళు యూడిఐడి కార్డులను ఇక్కడ యూడిఐడి పోర్టల్లోనికి వెళ్లి కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్లకు యూడిఐడి కార్డులను తీసుకునే ఫెసిలిటీని సెంట్రల్ గవర్నమెంట్ కల్పించింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ మ్యాండేటరీ చేయడం అనేది జరిగింది. యూడిఐడి కార్డుకు ఈకేవైసీని తప్పనిసరి చేయడం అనేది జరిగింది. ఈకేవైసీ అంటే ఏంటి అంటే, యూడిఐడి కార్డుకు దివ్యాంగుల యొక్క ఆధార్ కార్డును మరియు మొబైల్ నెంబర్ను లింక్ చేయడమే. ఈ విధంగా లింక్ చేయడాన్ని మ్యాండేటరీ చేయడం అనేది జరిగింది. ఎందుకు మ్యాండేటరీ చేశారు అంటే, యూడిఐడి కార్డు కోసము కార్డు రానటువంటి వాళ్ళు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇబ్బందులకు గురవుతున్నారు అనేది ఒక కారణము. యూడిఐడి కార్డు పరీక్షలు జరుపుకోవడానికి వెళ్ళినప్పుడు వారికి సరైనటువంటి పర్సంటేజీ రాకపోవడం వల్ల మళ్ళీ యూడిఐడి కార్డు కోసము ప్రయత్నం చేయడం వల్ల ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా కావడం అనేది జరుగుతుంది అని సెంట్రల్ గవర్నమెంట్ యూడిఐడి కార్డుకు ఈకేవైసీని తప్పనిసరి చేయడం అనేది జరిగింది. గతంలో సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్లకు యూడిఐడి కార్డును ఆన్లైన్లో నమోదు చేయడం అనేది జరిగింది. అక్కడి నుంచి వారు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. డౌన్లోడ్ చేసుకునే సందర్భంలో వారి స్టేటస్ లో వారికి యువర్ ఈకేవైసీ పెండింగ్, కంప్లీట్ యువర్ ఈకేవైసీ అని కనిపిస్తుంది. అలాంటప్పుడు వారు ఈకేవైసీని పూర్తి చేసుకుంటున్నారు. వారి యొక్క మొబైల్ నెంబర్ను అక్కడ లింక్ చేసుకునే సందర్భంలో ఓటీపీ వస్తుంది. ఓటీపీని తిరిగి ఎంటర్ చేస్తున్నారు. ఎంటర్ చేసిన తర్వాత యువర్ మొబైల్ నెంబర్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ ఇన్ యువర్ యూడిఐడి అప్లికేషన్ అనే మెసేజ్ కూడా వారి మొబైల్కి రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆధార్ నెంబర్ను అప్డేట్ చేసే సందర్భంలో, లింక్ చేసే సందర్భంలో యువర్ ఆధార్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని అక్కడ కనిపిస్తుంది. యువర్ ఈకేవైసీ ఈజ్ డన్ అని కూడా వారికి కనిపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈకేవైసీ పూర్తయినట్టుగా వారికి తెలిసిపోతుంది. కానీ మరొకసారి వారి స్టేటస్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ యువర్ ఈకేవైసీ పెండింగ్ అనే కనిపిస్తుంది. సార్ ఇదేంటి, మేము ఈకేవైసీ పూర్తి చేసుకున్నాము కానీ మళ్ళీ చూసుకుంటే యువర్ ఈకేవైసీ పెండింగ్, కంప్లీట్ యువర్ ఈకేవైసీ అనే కనిపిస్తుంది. మాకు ఈకేవైసీ పూర్తి కాలేదా, ఈకేవైసీ మేము చేసుకున్నాము, మాకు సక్సెస్ఫుల్ గా అయిందని ఎలా తెలుసుకోవాలి అని చాలా మంది అడగడం అనేది జరుగుతుంది. ఈ విషయం పైన నాకు కూడా డౌట్ వచ్చింది. నేనే స్వయంగా ఈకేవైసీ చేసుకున్నాను. ఈకేవైసీ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు కూడా అలాగే కనిపించింది, యువర్ ఈకేవైసీ పెండింగ్, ప్లీజ్ కంప్లీట్ యువర్ ఈకేవైసీ. ఇదేంటివి అని చెప్పేసి నేను సెర్పు వాళ్ళను సంప్రదించినప్పుడు వారు ఒక విషయం తెలియజేశారు. మీరు ఈకేవైసీ పూర్తి చేసుకున్న తర్వాత మీకు ఆ విధంగానే కనిపిస్తుంది, కొన్ని రోజుల వరకు ఆ విధంగానే కనిపిస్తుంది. మీకు ఈకేవైసీ పూర్తయినట్టుగా ఏ విధంగా తెలుస్తుంది అంటే, మీ స్టేటస్ లోకి వెళ్ళినప్పుడు మీ ఫోటో పక్కన యువర్ ఈకేవైసీ పెండింగ్, ప్లీజ్ కంప్లీట్ యువర్ ఈకేవైసీ అని కనిపిస్తుంది కదా. లెఫ్ట్ సైడ్ లో ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్లలో పేరు అప్డేట్ కు సంబంధించిన అప్డేట్ ఉంటుంది. ఇక్కడ ఆధార్ కు సంబంధించినటువంటి ఈకేవైసీకి సంబంధించిన ఆప్షన్ అనేది ఉంటుంది. ఈ విధంగా 10-14 అప్డేట్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో మీకు ఈకేవైసీ ఆప్షన్ అనేది కనిపించదు. ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారో వారికి ఈ అప్డేట్ల ఆప్షన్లలో వచ్చి ఈకేవైసీని తీసివేయడం అనేది జరుగుతుంది. అంటే వారికి అక్కడ ఈకేవైసీ చేసుకునేటువంటి ఆప్షన్ అనేది కనిపించదు, అది తెరబరుగవుతుంది, అది ఉండదు. కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. మీ ఈకేవైసీ పూర్తయింది అని
మీరు గ్రహించాలి అని చెప్పేసి సెర్ప్ వాళ్ళు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఒకటే, మీరు ఈకేవైసీ పూర్తి చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో ఆప్షన్లో నుంచి మీకు ఈకేవైసీ ఆప్షన్ అనేది కనిపించదు. ఇదే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీకు అక్కడ ఈకేవైసీ ఉన్నట్టయితే మీ ఈకేవైసీ మీరు చేసుకోవాలి అని చెప్పేసి దాని అర్థం. ఈకేవైసీ ఆప్షన్ లేనటువంటి వాళ్ళు ఈకేవైసీ పూర్తి చేసుకున్నట్టుగా మీరు గ్రహించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యూడిఐడి కార్డుకు సంబంధించి ఎలాంటి డౌట్స్ మీకున్నా కానీ, అంటే ఇక్కడ యూడిఐడి పోర్టల్లోకి మీకు ఏ విధంగా వెళ్ళాలో తెలియకపోయినా కానీ, మీ యూడిఐడి కార్డును, ఈ డిసబిలిటీ సర్టిఫికేట్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు తెలియకపోయినా కానీ, మీ యూడిఐడి కార్డులో నేమ్ కరెక్షన్ ఉన్నా కానీ, ఆధార్లో కరెక్షన్ ఉన్నా కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కరెక్షన్ ఉన్నా కానీ, ఈ విధంగా ఏ కరెక్షన్ ఉన్నా కానీ అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది. ఈ సహాయ సహకారాలు మీకు అందాలంటే అంతర్నేత్ర వాట్సాప్ నెంబర్ 8121512354 నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. కొంతమంది హాయ్ సార్ అని పెడుతున్నారు, ఇక్కడ సదరం సర్టిఫికేట్లు పెడుతున్నారు, ఆధార్ కార్డులు పెడుతున్నారు. వారికి ఏం కావాలో తెలియజేయడం లేదు. దయచేసి మీ సమస్య ఏంటి అనేది మీరు ఆ వాట్సాప్లో మెసేజ్ రూపంలో మీరు తెలియజేసినట్టయితేనే మాకు తెలుస్తుంది. మీ సమస్య తీవ్రతను బట్టి అంతర్నేత్ర ఛానల్ తప్పకుండా రెస్పాండ్ కావడం అనేది జరుగుతుంది. మీకు సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను. అంతర్నేత్ర వాట్సాప్ నెంబర్ 8121512354. ఈ నెంబర్కు వాట్సాప్ మెసేజ్లు మాత్రమే చేయండి. ఫోన్లు మాత్రము దయచేసి చేయకండి. ధన్యవాదాలు.